న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎంపీ సోయం బాపురావు గారి ఆధ్వర్యంలోని రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీరావు మాట్లాడుతూ కడెం మండలంలోని 150 మంది తెరాస కార్యకర్తలు మురళీధర్రావు సమక్షంలో బీజేపీలో చేరడం జరిగిందని అన్నారు. నేను రైతుల గురించి మాట్లాడే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అడవిల నుంచి మా గిరిజన మిత్రుడు ఆయన ఇక్కడికి వచ్చి కలిసి ఈ గంప ఈ షాట ఇవి నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నేను అనుకున్నా ఈ షాట ఉన్న గంప నాకు తీసుకుపోవడానికి ఇచ్చిండ్లు, ఏంది మనకు కదా బండి ఇచ్చినట్టు అది కూడా ఇచ్చిండ్లు అనుకున్నా. అడిగిన ఏందా అంటే, కాదు సార్, అడవిలా ఈ గంపకు ఉండేటువంటి బొంగు మాకు రాణిస్తలేరు. వెదురు ఏదైతుందో వెదురు అర్థం కాదు, బొంగు అర్థమవుతుంది. అర్థమైందా? అర్థం కాని చెప్పొద్దు, అందుకని బొంగే కదా అర్థమయ్యేది. అందుకని మళ్ళీ లేకపోతే నన్ను ఢిల్లీ కూడా అనుకుంటారు వీళ్ళు. ట్రాఫిక్ చలనాల రాయితీ 45 రోజుల గడువు ముగియడంతో ఆదిలాబాద్ పోలీసులు కలెక్టర్ చౌక్ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పత్రాలు లేని వాహనాలకు ఫైన్ వేసి అక్కడే ఉన్న మీ సేవలో ఫైన్ చెల్లించిన తర్వాతే వాహనాలను వదులుతున్నారు. ట్రాఫిక్ పిఎస్ తరఫున మేము డైలీ వెహికల్ చెకింగ్ ఉంటుంది మాకు. దాంట్లో 45 డేస్ 75% డిస్కౌంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రజలు వాహనాల మీద ఫైన్ ఉన్నది కట్టలేదు. అది మేము సీజ్ చేసి మళ్ళీ బండి మా సిఐ గారు కట్టిస్తున్నారు మీ సేవలో. తర్వాత బండికి ఆర్సీ ఉన్నదా లేదా, లైసెన్స్ ఉన్నదా లేదా, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని సిఐ గారి ఉత్తర్వు ప్రకారం మేము డైలీ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మా సిఐ గారి ఉత్తర్వు ప్రకారం మేము ప్రతి ఒక్క వెహికల్కి అన్ని పేపర్ చెక్ చేసి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా బాగుంది అని ప్రజలకు మేము చెప్తున్నాం. అక్షయ ఎంటర్ప్రైజెస్ అండ్ సోలార్ మా వద్ద సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్, సోలార్ ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ యూనిట్స్, సోలార్ నెట్ మీటరింగ్ మరియు లీవ్ ఫాస్ట్ పవర్ ఇన్వర్టర్లు, బ్యాటరీలు లభించును. వివరాలకై సంప్రదించండి అక్షయ ఎంటర్ప్రైజెస్, రామ్ నగర్, హనుమాన్ మందిరం ఎదురుగా, ఆదిలాబాద్. మా ఫోన్ నంబర్లు 9440386019 మరియు 9059191551. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మెగా హెల్త్ క్యాంపును బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా వైద్యాధికారి జువేరియా పాల్గొన్నారు. గతంలో మనము టెస్ట్ల కోసం పోదాం ల్యాబ్కు, దానికి 2,000-3,000 రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రము ఉచితంగా కూడా ఈ యొక్క 44 రకాల టెస్ట్ కూడా ఉచితంగా చేయగలుగుతారు. మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏదో మళ్ళా స్కానింగ్ సెంటర్కో పెథాలజికల్ ల్యాబ్కో అది ఆ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకారం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు టెస్ట్ చేస్తాం చేసి వాళ్ళకి ఏ జబ్బు ఉన్నది, ఆ జబ్బుకు ఏం అవసరం ఉన్నా ట్రీట్మెంట్ ఇవ్వాలి.
అశ్రావుపేట నియోజకవర్గంలోని వినాయకపురం గ్రామ పంచాయతీలో వేచి ఉన్న శ్రీ 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 రాజా సహిత కాళేశ్వర స్వామివారి దేవస్థానం నందు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి టీఆర్ఎస్ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, పార్టీ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, మాజీ ప్రెసిడెంట్ పొట్ట రాజులు, 4వ వార్డు మెంబర్ ఉప్పల సతీష్, మండల సంయుక్త కార్యదర్శి బేతి రాజశేఖర్, లోకం సాంబశివరావు, దిద్ది వీరబాబు, మల్లంపాలి సత్యనారాయణ, ఉప్పల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవ ఓ శంకర ఓ శంకర. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మెగా హెల్త్ క్యాంపులో సఖీ సెంట్రల్ అడ్మిన్ లక్ష్మి గారు మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న మహిళలకు ఉచిత వైద్యం ద్వారా మందులు అందిస్తూ సఖీ సెంట్రల్ ద్వారా చేస్తున్న సేవలను గూర్చి మలేరియా నివారణ సూచనలు, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ సూచనలు, పోషణ గూర్చి తెలియజేశారు. అలాగే మలేరియా నివారణ సూచనలు, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ సూచనలు, పోషణ గూర్చి కూడా తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ నుంచి మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు కానీ పురుషులకి కానీ ఈ సఖీ దాని మీద అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఆరోగ్య క్యాంపును పురస్కరించుకొని మలేరియా వింగ్ తరఫున మేము దోమల నివారణ కొరకై కొన్ని మందులతో పాటు నివారణ చర్యలు ఎట్లా ఉండాలనే కార్యక్రమాన్ని స్టాల్గా ఇలా రూపొందించుకున్నాం. ఈ దోమల కొరకు లార్వా అనేది సేకరించి వాటిని ఎట్లా నిర్మూలన చేయాలి అనే దాని మీద మన కెమికల్స్ వాడడం పద్ధతి ఎట్లా ఉంటుంది అనే దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మరియు కాలాజార్, జపానీస్ ఎన్సెఫలైటిస్. ఇన్ని వ్యాధులను రాకుండా నివారించుకునేందుకు మనం దోమల నివారణ తప్పకుండా చేయాలి. దోమల నివారణ, లార్వా నివారణ కానీ మరియు అడల్ట్ మస్కిటో కానీ నివారణ చర్యల కోసం ఈ స్టాల్ ఏ విధంగా నివారించవచ్చో మేము అవగాహన కల్పిస్తుంది. అంటే రాబో వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకుంటూ మనం దోమలు అభివృద్ధి చెందకుండా చూసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. హోటల్ తారక ఏసీ రూమ్స్, బ్యాంక్వెట్ హాల్స్ అండ్ రెస్టారెంట్ కరీంనగర్ నడిబొడ్డున స్టార్ హోటల్స్ కు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న హోటల్ తారక అందరికీ అందుబాటులో. ఏసీ డీలక్స్, ఏసీ లగ్జరీ రూమ్స్, సూట్స్, బ్యాంక్వెట్ హాల్స్ మరియు రెస్టారెంట్, కాన్ఫరెన్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ కై ఏసీ మినీ హాల్స్, వివాహాది శుభకార్యములకు ఏసీ లార్జ్ హాల్ సదుపాయం కలదు. హోటల్ తారక ఏసీ రూమ్స్ అండ్ రెస్టారెంట్, శ్వేత హోటల్ అవుట్ సైడ్ గేట్ ప్రక్కన, నియర్ బస్ స్టాండ్ కరీంనగర్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ప్రీమియర్ లీగ్ సీజన్ 2 గెలుపొందిన తాళ్ల సురేష్, సతీష్ జట్లకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకులు మదన్ మోహన్ కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని, యువత క్రీడల్లో ముందుకు సాగాలని ఎల్లప్పుడూ నా వంతు సహకారం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామలవేణు, గంగారెడ్డి, ఆదిరెడ్డి, మహిపతిరెడ్డి, రాజేందర్ గౌడ్, జలపతిరెడ్డి, రొట్టె శ్రీధర్, రాజారెడ్డి మరియు మండల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ తీసుకునే మాత్రం ఏదైతుందో
ఇటు అభివృద్ధి పథకంలో కానీ ఇతరత్రా కానీ రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో వీరి కార్యక్రమాలు నిర్వహణ చేయడం నిజంగా అభివృద్ధిగా పేర్కొంటున్నామని చెప్పాలి. రాయకల్ మండలంలోనే ఒక ప్రత్యేక సంతరించుకున్నటువంటి గ్రామం ఆయన ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడానికి మీరందరూ తొలగించుకొని స్థలాన్ని ఏర్పాటు చేయడం బాగా సాధించుకొని అట్లాగే ఇలా మోడల్ స్కూల్ ఏర్పాటు కొరకు ఇక్కడ గ్రామాన్ని ఎంపిక చేసుకునే విధంగా ప్రభుత్వంగా ఒత్తిడి ఇచ్చే విధంగా మీరు చేసిన కృషి అందరికీ తెలిసిందని చెప్పండి. ఇప్పుడు గ్రామ అభివృద్ధితో పాటుగా యువకుల్లో ముఖ్యంగా ఒక స్నేహ భావాన్ని పెంపొందించే ఈ క్రీడలు నిర్వహణ చేయడానికి ఒక వేదికగా ఈ క్రికెట్ క్రీడను ఎంపిక చేసుకోవడం. గత సంవత్సరం ఇదే రోజులలో ఏప్రిల్ 19 నుంచి మే 8 వరకు, ఏప్రిల్ 10 నుంచి మే 8 వరకు కరోనా సెకండ్ వేవ్లో విపరీతమైనటువంటి బాధపడుతుంది. అప్పుడు డాక్టర్లందరూ కూడా చెప్పింది ఒకటే, కేవలం రోగ నిరోధక శక్తి మాత్రమే కాపాడుతుంది. మరి రోగ నిరోధక శక్తి ఎక్కడ వస్తాయంటే ఇలా ఆటలాడుతూ రోగ నిరోధక శక్తి ఇది పడుకోవడం కాకుండా ఎప్పుడైతే ఎండలలో చెమటోడ్చి కష్టపడతారో రోగ నిరోధక శక్తి దాని వస్తుంది. కాబట్టి ఇట్లా ఆడటం వల్ల ఇప్పుడు ఊరికి ఉపయోగపడుతుంది, తమ శరీరానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడల్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే నిర్వాహకులు చెప్పారు, సర్పంచ్ గారు కూడా చెప్పారు, యోగం అంటే ఇవాళ ఎంజాయ్ ప్రతిరూపం మేము ఆ ప్రతిరూపం ఎంజాయ్ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆటల్ని ఒక హామీగా స్వీకరించి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానం పోయే అవకాశం. ఇంగ్లీష్లో ఒక సామెత తెలుసుకోవచ్చు, ఖాళీగా ఉంటే దయ్యాలు ఎదురుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఒక వ్యాపకం పెట్టుకుని అది కూడా శరీరానికి ఉపయోగపడే వ్యాపకం పెట్టుకోవడాన్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొండగట్టు ధర్మ పోరాట పాదయాత్రలో చిర్ర నవీన్ కు సంబంధించిన డీజేను పెట్టినందుకు అక్రమంగా అరెస్టు చేసి మల్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకుని మల్యాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. చెప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం మరియు మల్యాల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఐని వెంటనే సీఐని వెంటనే పోలీస్ జులుం పోలీస్ జులుం మల్యాల సీఐని వెంటనే వచ్చారు. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంటికి వచ్చేసి మీరు ఇట్లా మనం డీజే పెట్టిరు కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వచ్చి తీసుకొని వచ్చేసిరు. ఇక బయటికి 5 ఇంట్లో వచ్చి టైం లేదంత పర్టికులర్ ఇవ్వలే, కానీ మేము ఇంకా ఇవ్వలేము. ఇక మొత్తానికి వచ్చిర్రు, ఆయనతో తీసుకొని వచ్చిర్రు. ఏం చెప్పలేదు సార్, నేను కాల్ కూడా చేయలేదు మాకు. మా హస్బెండ్ తీసుకొని వచ్చారు, నవీన్. వాళ్ళకి అధికార పార్టీ చేసిన అరాచకాలు కనబడతలేవు. ఇవాళ మొన్నటికి మొన్న మేము కొండగట్టు అభివృద్ధికి నిధులు కేటాయించాలి, మాస్టర్ ప్లాన్ రూపొందించాలి, ప్రతి సంవత్సరం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలని చెప్పి మా నాయకులు జీవన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హనుమాన్ భక్తులందరం కలిసి కొండగట్టు స్టేజ్ నుంచి కొండగట్టు టెంపుల్ గుట్ట వరకు, అంజన్న పాదాల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఏదో కొంతమంది యువకులు హనుమాన్ పాటలతో డీజే పెట్టుకోని చెప్పి ఇలా అర్ధరాత్రి ఆ డీజే నిర్వహించిన వ్యక్తి మా దళిత సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నవీన్ను అర్ధరాత్రి పోలీసులు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేసి, భయాందోళనకు గురి చేసి, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా డీజే పెడతావని చెప్పి ఇలా బెదిరించుకుంటూ అర్ధరాత్రి అరెస్ట్ చేసిండ్రు. ఇలా నిజంగా పోలీసులు ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇలా అధికార పార్టీకి చెందినటువంటి కొప్పులీశ్వర్ వచ్చినప్పుడు, మంత్రి వచ్చినప్పుడు మీరు డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకుంటూ ఎగురుతారు, ఎమ్మెల్యేలు వస్తే ఎగురుతారు. మీ కార్యక్రమాలు ఏమున్నా కూడా డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తే మీకు కేసులు ఉండయి. కేవలం హనుమాన్ భక్తి పాటలు పెట్టుకొని మేము శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తే మీరు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు?
Reach us to reach them. Reach us to reach them. Delivering smiles all around. The largest courier network in India. The Professional Couriers. Reach us to reach them. పెనుబల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన 85 లక్షల విలువగల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పెళ్లి కానుకగా చీరలను బహుమతిగా అందజేశారు. కులమత భేదాలు లేకుండా పేదరికమే గీటురాయిగా పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. అనంతరం అదే మండలంలోని కర్రాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి ఎమ్మెల్యే సండ్ర 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2 కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు. ఒకటి, మన రంజాన్ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు మన సత్తుపల్లి నియోజకవర్గంలో 1,500 మంది నిరుపేదలకు బట్టలు అందించే కార్యక్రమం, ఈ గిఫ్ట్ ప్యాకెట్ మన ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదరులకు అందజేయడం జరిగింది. 1,500 మందికి మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటే బహుశా దాని ప్రకారం మన సదర్ గారు ఆల్రెడీ మన కోఆప్షన్ సభ్యులు బహుశా మీకు తీసుకుంటారు. అదేవిధంగా 3 లక్షల రూపాయలు రంజాన్ మన బిందు ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అవి కూడా సరిపోకపోయినా వాటిని కూడా వాళ్ళే మత పెద్దలే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా పెళ్లైన నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మరి 1,116,000 రూపాయలు అందించాలన్న గొప్ప సంకల్పంతో 50,000 రూపాయలతో ప్రారంభమైన ఈ స్కీమ్ 75,000 రూపాయలతో వచ్చి ఈరోజు 1,116,000 రూపాయలకు 1,116,000 రూపాయలకు మరి ఈరోజు పెంచి మనందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కులం లేదు, మతం లేదు. ముందు ఎస్సీ ఎస్టీలతో ప్రారంభించబడిన ఈ స్కీమ్ ఆ తర్వాత బీసీలకు, ఆ తర్వాత మైనారిటీ సోదరులకు, ఇప్పుడు ఓసీలో ఉన్న నిరుపేదలకు కూడా, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం మన ఒక సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9,000 మంది పెళ్లిళ్లు చేసుకున్న కుటుంబాలకు సుమారు 85 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక పెద్ద కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. జనగామ జిల్లా లింగనగనపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డీసీపీ సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏసీపీ రఘుచందన్, సిఐ వినయ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్, లింగనగనపురం ఎస్ఐ రఘుపతి, ఏఎస్ఐ అమరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలుసు కదా, ఆల్రెడీ సిపి గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాడు. నో గాంజా జోన్ ఇది. వరంగల్ కమిషనరేట్లో గాంజా కానీ గుట్కా కానీ ఏ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా ఉండటానికి సారు స్పెషల్ డ్రైవ్, సారు ఒక ఆయన అధికారులందరినీ ఒక ప్రత్యేకమైన దాన్ని శిక్షణ అంటే మాకందరికి ఒక ప్రత్యేకమైన ఆర్డర్స్ ద్వారా నడిపిస్తున్నారు సారు. అదేవిధంగా కూడా మేము సార్ ఆదేశానుసారం మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా హైవేలన్నిటి మీద మేము చెక్ చేస్తున్నాం. కానీ ఏదైనా నిరంతరం చెక్ చేయడం అనేది హైవేల మీద చాలా కష్టం. మాకున్న రెగ్యులర్ వర్క్లలో చేయడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో టోటల్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు గాంజా ఎక్కువ సీజ్ అయిన కమిషనరేట్ ఒక్క వరంగల్ కమిషనరేటే. 2 రకాలు కూడా, ఒకటి గాంజాకి ఏదైతే రవాణా అవుతుందో దాన్ని పట్టుకోవటం, నిందితులు నేరస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అణిచివేయడంలో కూడా వరంగల్ కమిషనరేట్ ముందరుంది. అదేవిధంగా గాంజాయికి ఎవరైనా మత్తుకు బానిసై వాళ్ళు ఎవరైనా అడిక్ట్ అయ్యి బాగా దానికి అలవాటుకు వ్యసనానికి లోనైన వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకురావడానికి కూడా వరంగల్ కమిషనరేట్లో ఒక ప్రత్యేకమైన ఒక ఇది పెట్టడం జరిగింది. రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి మీ న్యూస్ 9 టీవీ.